హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనము మోటోరోలా G40 ఫ్యూజన్ యొక్క పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. అలాగే ఈ వీడియో లాస్ట్లో మీకు దీంట్లో ఉన్న పాజిటివ్ పాయింట్స్, నెగిటివ్ పాయింట్స్ కూడా మీకు ఈ వీడియో లాస్ట్లో అయితే చెప్తాను అనమాట. మీరు ఇంకా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంటను కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇంకా మనం లేట్ చేయకుండా ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, మనము ముందుగా మోటోరోలా G40 ఫ్యూజన్లో యూజ్ చేసిన ప్రాసెసర్ చూసుకున్నట్లయితే మనకి స్నాప్డ్రాగన్ 732G అనమాట. ఇది మనకి మిడ్ రేంజ్లో ఒక మంచి పవర్ఫుల్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. 8 నానోమీటర్ పైన బేస్ అయిన ప్రాసెసర్ ఇది. సో మనకి పవర్ ఎఫిషియెంట్ ప్రాసెసర్ అండ్ అలాగే మోస్ట్ పవర్ఫుల్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. మీకు అన్ని గేమ్స్ని కూడా మీడియం టు హై గ్రాఫిక్స్ వరకు అయితే హ్యాండిల్ చేయగలదు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిస్ప్లే అనమాట. ఇందులో వచ్చేసి 6.8 ఇంచ్తో ఫుల్ HD+ రిజల్యూషన్ డిస్ప్లేని అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ మనకి ఈ డిస్ప్లే అనేది HDR10 కూడా సపోర్ట్ చేస్తుంది. సో మీరు ఎక్కడికైనా బయట ఎండలో పెట్టినా కూడా మీకు ఫోన్ అనేది చాలా బ్రైట్గా అయితే ఉంటుందన్నమాట. అంటే మనకి బ్రైట్నెస్ లెవెల్స్ అనేది చాలా బాగుంటాయి HDR10 వల్ల. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి దీంట్లో 120 Hz హయ్యర్ రిఫ్రెష్ రేట్ని కూడా ప్రొవైడ్ చేశారు. సో 120 Hz హయ్యర్ రిఫ్రెష్ రేట్ వల్ల మీకు ఈ ఫోన్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది. సో మనకి ఇది స్టాక్ ఆండ్రాయిడ్ కాబట్టి మనకి ఇంకా చాలా స్మూత్గా ఉంటుంది, ఎందుకంటే OS లైట్గా ఉంటుంది కాబట్టి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము కెమెరాలోకి అయితే వెళ్దాం. సో దీంట్లో యూజ్ చేసిన కెమెరా సెటప్ చూసుకున్నట్లయితే మనకి రేర్ వచ్చేసి ట్రిపుల్ కెమెరా సెటప్ని అయితే యూజ్ చేశారు. మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్ కెమెరా అండ్ నెక్స్ట్ వచ్చేసి 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అండ్ మనకి ఇదే మ్యాక్రో సెన్సార్ కూడా యూజ్ అవుతుందన్నమాట. సో ఒకే కెమెరాలో అయితే రెండు సెన్సార్స్ని అయితే ఇంప్లిమెంట్ చేశారు వీళ్ళు. నెక్స్ట్ వచ్చేసి 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ని అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఫ్రంట్ వచ్చేసి 16 మెగాపిక్సెల్ పంచ్ హోల్ కెమెరాని అయితే ప్రొవైడ్ చేశారు, సెంటర్ పంచ్ హోల్ అనేది. సో కెమెరాలో కూడా మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు, మంచి ఫొటోస్ని అయితే షూట్ చేస్తుంది అనమాట డే లైట్ కండిషన్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాటరీ అనమాట. సో మోటోరోలా G40 ఫ్యూజన్లో యూజ్ చేసిన బ్యాటరీ చూసుకున్నట్లయితే మనకి 6000 mAh బ్యాటరీని అయితే యూజ్ చేశారు. అండ్ బ్యాటరీ కెపాసిటీని అయితే ఎక్కువగానే యూజ్ చేశారు, కాకపోతే ఫాస్ట్ ఛార్జింగ్లో మాత్రం కొంచెం వెనకడికి అయితే వేశారనమాట. మనకి 20 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ మాత్రమే యూజ్ చేశారు. సో దీనివల్ల మీరు ఈ ఫోన్ని ఫుల్ ఛార్జ్ చేయాలంటే మాత్రం మీకు 2.5 hours అయితే పడుతుంది అనమాట. సో చాలా పెద్ద సమయం అని చెప్పుకోవచ్చు ఇది మనకి ఇప్పట్లో అయితే. సో ఒకసారి అయితే ఇక్కడ ఆలోచించండి. అండ్ నెక్స్ట్ మనము దీంట్లో అవైలబుల్గా ఉన్న ర్యామ్ వేరియంట్స్ అండ్ ప్రైస్ చూసుకున్నట్లయితే మనకి ఇది 4+64 అయితే 14,000కి అయితే వస్తుందన్నమాట. అండ్ అలాగే 6+128GB ర్యామ్ వేరియంట్ అయితే మనకి 16,000కి అయితే వస్తుందన్నమాట. సో ఫస్ట్ సేల్ వచ్చేసి మనకి ఇది 1st May అనమాట. 1st May ఆఫ్టర్నూన్ 12 PM అయితే వస్తుందన్నమాట. సో మీరైతే ICICI కార్డ్ యూజ్ చేసినట్లయితే మీకు 1000 రూపీస్ అయితే ఇన్స్టాంట్ డిస్కౌంట్ అయితే వస్తుందన్నమాట. సో 4+64GB ర్యామ్ వేరియంట్ మనకి 13,000కి అయితే వస్తుంది. అదే 6+128 అయితే మాత్రం మీకు 15,000కి అయితే వస్తుందన్నమాట. సో మనం ఒకసారి దీంట్లో ఉన్న పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ అనేది ఒకసారి అయితే చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి మనము దీంట్లో ఉన్న పాజిటివ్స్ చూసుకున్నట్లయితే మనకి దీంట్లో వచ్చేసి డిస్ప్లే అనమాట. మనకి ఇందులో 120 Hz రిఫ్రెష్ రేట్తో పాటు HDR10తో పాటు ఫుల్ HD+ డిస్ప్లేని అయితే ప్రొవైడ్ చేశారు. సో బెస్ట్ డిస్ప్లే అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 732G అనమాట. ఇది మనకి ప్రజెంట్ ఉన్న మిడ్ రేంజ్లో పవర్ఫుల్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు, Dimensity 800U తర్వాత. అండ్ నెక్స్ట్ వచ్చేసి కెమెరా అనమాట. సో మీకు ఇది డే లైట్లో అయితే మంచి కెమెరాని అయితే మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చేస్తుంది అనమాట కెమెరా అనేది. సో 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ కూడా మీకు ఓకే పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. నైట్ టైంలో మాత్రం మీకు కొంచెం స్ట్రగుల్ అయితే అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాటరీ, మీరు ఎంత హెవీ యూజర్ ఉన్నా కూడా మీకు 1 డే మాత్రం పక్కా వస్తుంది అనమాట బ్యాటరీ. అదే మీరు లైట్ యూజర్ అయితే మీకు 2 days అయితే ఖచ్చితంగా వస్తుంది. అండ్ దీంట్లో ఉన్న మెయిన్ నెగిటివ్ పాయింట్స్ చూసుకున్నట్లయితే మనకి ఇందులో అయితే ఫాస్ట్ ఛార్జింగ్ లేదనమాట. సో చాలా టైం అయితే తీసుకుంటుంది మీకు ఇది ఫుల్ ఛార్జ్ చేసుకోవడానికి అయితే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మొబైల్ అనేది మీకు చాలా పెద్దగా ఉంటుంది, అలాగే చాలా బరువుగా కూడా ఉంటుంది, ఎందుకంటే 6000 mAh బ్యాటరీ యూజ్ చేశారు కాబట్టి. సో ఇక్కడైతే ఆలోచించండి కొంచెం మీరైతే. మనకి ఇది దాదాపుగా 225 grams అయితే ఉంటుంది. ఏదైతే పోకో X3 వెయిట్ ఉందో సో మీకు దాంతో అయితే కంపేర్ చేసుకోవచ్చు దీన్ని అయితే. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీంట్లో మ్యాగ్నెటోమీటర్ సెన్సర్ అయితే లేదనమాట. దీనివల్ల యూజ్ ఏంటి అని మీరు అడిగినట్లయితే మనకి గూగుల్ మ్యాప్స్లో అయితే మీకు ప్రాబ్లం అవ్వచ్చు. సో మీరు ఎప్పుడు కూడా మ్యాప్స్ యూజ్ చేసినట్లయితే మీకు ప్రాబ్లం అవుతుందన్నమాట. కంపాస్ కూడా మీకు సరిగ్గా వర్క్ చేయదనమాట. సో ఇవి దీంట్లో ఉన్న నెగిటివ్ పాయింట్స్. సో ఓవరాల్ మీరు బేస్ వేరియంట్ చూసుకున్నట్లయితే మీకు మంచి వాల్యూ ఫర్ మనీ అని చెప్పుకోవచ్చు. మోటోరోలా G40 ఫ్యూజన్లో మీరు కార్డ్ యూజ్ చేయండి 13,000కి వస్తుంది. ఇది మనకి మంచి వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్ అనేది చెప్పుకోవచ్చు అనమాట. మీకు బేస్ వేరియంట్ అనేది సరిపోతుంది అనమాట 4+64 అండ్ అదే మీకు మంచి వాల్యూ ఫర్ మనీ అయితే అవుతుంది. సో ఒకవేళ మీకు 6GB ర్యామ్ కావాలంటేనే నెక్స్ట్ వేరియంట్కి అయితే వెళ్ళండి, లేదంటే మీకు 14,000 లేదా కార్డ్ యూజ్ చేస్తే 13,000కి ఇది మంచి ఆప్షన్ అయితే అవుతుంది అనమాట మనకి.
సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సో ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి.